ఈడీ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కవితను రెండో రోజు ఈడీ అధికారులైతే విచారించబోతున్నారు. మొదటి రోజు ఆప్కిచ్చిన 100 కోట్ల నిధులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఇక లిక్కర్ స్కామ్ లో ఇంకా ఎవరెవరు కలిశారంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులైతే. నేడు కవితతో పాటు ఆమె భర్త అనిల్ ని కూడా విచారించబోతున్నట్లుగా తెలుస్తోంది. పిఆర్ఓ రాజేష్ ముగ్గురు అసిస్టెంట్లను కూడా ఈడీ విచారించబోతోంది. ఇప్పటికే వారి ఫోన్లను సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. నేడు కవితను రెండో రోజు ఈడీ అధికారులు అయితే విచారించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, వరుసగా రెండో రోజు కవితను ఈడీ అధికారులు అయితే విచారించబోతున్నారు. ఇవాళ ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి కవితని ఈ రోజు రెండో రోజు విచారణ చేపడతారు. నిన్న ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ అధికారులు మొదటి రోజు కస్టడీలో బాగా ఆమెను విచారణ చేపట్టారు. తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకు కుటుంబ సభ్యులను కలవచ్చని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అటు సోదరుడు కేటీఆర్ తో పాటు ఆమె భర్త అనిల్ కూడా ఆమెని కలిసి కాసేపు గంట సేపు కూడా ఈడీ కార్యాలయంలో ముచ్చరించడం జరిగింది. అలాగే కవిత న్యాయవాది కూడా ఆమెను కలిసి ఆమెకు సంబంధించిన కేసు పూర్వాపరాల వ్యవహారాలకు సంబంధించి ఆమె దగ్గర చర్చన కూడా చెప్పారు. ఈ రోజు కవిత భర్త ఏదైతే కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో కవితని అరెస్ట్ చేయడం అనేది కంటెంట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ దాఖలు చేసేందుకు కూడా సిద్ధమైనారు. మరో పక్కన ఈ కేసు మొదటి రోజు విచారణలో భాగంగా ఏదైతే కవితకి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే 100 కోట్ల రూపాయల ఫండింగ్ అనేది ఇచ్చారు, అది ఎవరెవరికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇది ఒక కారణంతో పాటు ఆమెకి ఈ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం కూడా చాలా మందికి లబ్ధి చేకూరినందుకు 192 కోట్ల రూపాయల ఆమెకు పుట్టినట్లుగా లెక్కలు ఏవైతే ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారో వాటన్నింటినీ కూడా ముందు పెట్టి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ అంటే ఈ 192 కోట్ల ఏవైతే ఎక్కడెక్కడ తరలించారు, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టి ఎక్కడెక్కడ ఆస్తులు సంపాదించారు, వీటన్నిటిపైన కూడా ఆరా తీయడం జరిగింది. కొన్నిటికి కవిత సమాధానం చెప్పి కొన్నిటికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారని చెప్పేసి ఏదైతే ఈడీ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కవితని మరోసారి ఈ ఫండింగ్ వ్యవహారానికి సంబంధించి విచారణ కూడా చేపట్టబోతున్నారు. మరో పక్కన ఈ రోజు కవిత భర్త అనిల్, ఆమె పిఆర్ఓ రాజేష్ తో పాటు ముగ్గురు అసిస్టెంట్లకు కూడా అధికారులు ఇప్పటికే ఫోన్లు సీజ్ చేసి వారికి కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ రోజు వారిని కూడా కవిత సమక్షంలో విచారణ చేపట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే కృష్ణ, ఆప్కి ఇచ్చిన 100 కోట్ల నిధులపై కూడా ఈడీ అధికారులు అయితే ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కవిత నుండి ఎటువంటి సమాధానాలు వచ్చాయి, ఏమైనా అప్డేట్స్ తెలుస్తున్నాయంటారా మనకి? ప్రస్తుతానికి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి 100 కోట్ల నిధులు ఫండింగ్ ఏదైతే ఇచ్చారో అవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విషయం పైన కూడా ఆరా తీశారు. అంతేకాకుండా ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఆమెకు 192 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ఈడీ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటిని ఎక్కడికి మళ్లించారు, ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, వీటన్నిటిపైన అధికారులు ప్రశ్నవర్షం కురిపించినప్పటికీ కూడా కవిత నుంచి ఎలాంటి సమాధానం లేదు. ప్రతి ప్రశ్న కూడా ఆమె మౌనంగా ఉండిపోయారు. కాబట్టి ఆమె మహిళను కాబట్టి అందులో కోర్టు డైరెక్షన్స్ ఆమె పట్ల దూర్చుగా ప్రవర్తించరాదు, థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదు. సో ఈ కోణంలో కేవలం ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అంతేకాకుండా ఆమె విచారణ చేస్తున్న సమయంలో సరిగా తమకి సహకరించడం లేదు. సో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా మొత్తం అది కవితను విచారణ చేస్తున్న ప్రతి క్షణం కూడా వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా కోర్టుకి అందజేస్తామని చెప్పేసి ఈడీ అధికారులు స్పష్టం చేశారు. అండ్ కృష్ణ, పిఆర్ఓ రాజేష్ కావచ్చు, అలాగే ముగ్గురు అసిస్టెంట్లను కూడా ఈడీ ఇవాళ విచారించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి వారు విచారణకు ఇవాళ హాజరవుతారా? అలాగే ఇన్ కేసు విచారణకు హాజరవుతే ఎటువంటి ప్రశ్నల వర్షం వారి మీద కురిపించే అవకాశం ఉంది అని అనుకోవచ్చుంటారు? ఖచ్చితంగా ఈ రోజు ఆమె భర్త అనిల్, తర్వాత పిఆర్ఓ రాజేష్, ఆ తర్వాత ముగ్గురు అసిస్టెంట్లు, ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. వీటిపైన విచారణ అనేది ఖచ్చితంగా చేపడతారు. మీరు విచారణకు హాజరు కాకపోతే ఖచ్చితంగా వీళ్ళు కూడా అదుపులోకి తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉంటాయి.
ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా ఈ కవిత వ్యవహారానికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సౌత్ ఇండియా గ్రూప్ వీటన్నిటి వ్యవహారంలో ఆమె భర్త అనిల్ బాగా తెలుసు. అంతేకాకుండా ఈ కార్యాలయంలో జరుగుతున్న వీరి మధ్యలో సంభాషణలో ఖచ్చితంగా పిఆర్ఓ కానీ ఆమె అసిస్టెంట్లకు కానీ ఎంతో కొంత సమాచారం తెలుసు అన్న నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో అవసరమైతే ఈ కేసులో కవిత భర్త కూడా అనిల్ కూడా ఇందులో ఉన్నట్లుగా ఈడీ భావిస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టేందుకు ఈడీ అధికారులు రెడీ అయినారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి చాలా కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉండేలా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.